కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను వెంటనే ప్రైవేటీకరణ విధానాలను వెంటనే రైతాంగ కార్మిక సంఘాల ఐక్యత కిసాన్ మోర్చా అదేవిధంగా జాయింట్ ప్లాట్ఫామ్ ఆఫ్ సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ 2 ప్లాట్ఫామ్ల ఆధ్వర్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ వ్యవసాయ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చి కార్పొరేటీకరణ చేయాలని చెప్పేసి అందులో భాగంగానే గతంలో 3 నల్ల చట్టాలు తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో రైతాంగం పెద్ద ఎత్తున కొట్లాడి దాన్ని ఉపసంహరించుకునేటట్టుగా చేసినటువంటి చరిత్ర మనం చూసాం. ఆ చారిత్రక పోరాటం జరిగినటువంటి రోజు 2020 నవంబర్ 26వ తేదీన ఆ పోరాట నేపథ్యంలో ఇవాళ నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలు, అదేవిధంగా రైతులు పండించినటువంటి పంటలకి గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి ప్రభుత్వ పరిశ్రమలు ప్రైవేట్ పరం చేయొద్దని చెప్పేసి తదితర 14 రకాల డిమాండ్లతోటి దేశవ్యాప్తంగా 26వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పేసి పిలుపునియడం జరిగింది. ఆ పిలుపులో భాగంగానే మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి రైతు కార్మిక సంఘాలు ఐక్యంగా నిలబడి ఆ 14 రకాల డిమాండ్లకు తోడు ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఇంకొక 3 రకాల డిమాండ్లను యాడ్ చేసి ఈ జిల్లాలో ఉన్నటువంటి సీతారామ ప్రాజెక్టుని ఈ జిల్లాలో 3.5 లక్షల ఎకరాలకి ఆయకట్టు స్థిరీకరించాలని, పత్తి పంట పండేటటువంటి ప్రతి మండలంలో సిసిఐ కేంద్రం ఏర్పాటు చేయాలని, పోడు భూమి పట్టాలన్నిటికీ అన్ని రకాల భూములకు పోడు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ఈ 3 రకాల డిమాండ్లు కూడా యాడ్ చేసి 26వ తారీఖున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు మోటార్ సైకిల్ ర్యాలీని అన్ని సంఘాల తరఫున ఒక ర్యాలీ నిర్వహించి నిరసన తెలియజేయాలని చెప్పేసి భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కార్మిక సంఘ నాయకులు, ట్రేడ్ యూనియన్, అదేవిధంగా రైతు సంఘాల బాధ్యులు అందరూ కూడా వచ్చున్నారు. వాళ్ళందరూ కూడా ఒక్కొక్క నిమిషం చొప్పున మాట్లాడవలసిందిగా కోరుతూ ఇప్పుడు ఏఐపీకేఎస్